ట్రంప్ టారిఫ్ల దెబ్బకు స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లకు చెందిన 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 934 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 75,364 వద్ద ముగియగా నిఫ్టీ 345 పాయింట్స్ నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. 2,496 కంపెనీలకు చెందిన స్టాక్ భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు స్టాక్ మార్కెట్స్ భారీగా కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లకు చెందిన 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 934 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 75,364 వద్ద ముగియగా నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. 2,496 కంపెనీలకు చెందిన స్టాక్స్ భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు అందుబాటులో. ప్రసాద్ గారు నమస్తే అండి. మరి ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. మరి ఇప్పట్లో ఈ మార్కెట్స్ రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా ప్రసాద్ గారు? ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇంకా సినిమా చాలా ముందుందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రోజు జరిగింది ట్రంప్ చేసిన చర్యల వల్ల ప్రపంచంలో ఉండే వర్తక వాణిజ్యాలకు వచ్చే ప్రమాదం ఏంటో ఒక రుచి చూపడం జరిగింది. ఇది భయపెట్టడానికి చెప్పే విషయం కాదు. అంటే ఒక రకంగా డెవలపింగ్ సీన్ లో మధ్యలోనే మనం మాట్లాడటం అనేది అంత సరైన చర్య కాదు. ఈ రోజున ట్రంప్ ఒకళ్ళే చేశారు. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే యూరోప్ లో కానివ్వండి, ఏషియాలో కానివ్వండి, అంటే అమెరికా, చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ అన్ని కంట్రీలు కూడా దీని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలని చూస్తున్నాయి. కొంతమంది నెగోషియేషన్కి వెళ్తా ఉంటున్నారు, కొంతమంది ఏమో రిటాలియేషన్కి వెళ్తా ఉంటున్నారు, అంటే తిరుగుబాటు చర్యలు చేస్తా ఉంటున్నారు. ఏది ఎవరు చేస్తారో ఎంత మేరకు చేస్తారో అనేది దాని ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి రా మెటీరియల్స్, వాళ్ళు ఇచ్చేటువంటి గూడ్స్, వాళ్ళకు ఉన్నటువంటి వర్తకం వేరే కంట్రీస్ తో ఉండే దాని ప్రకారం ప్రపంచంలో ఉండే వర్తకం అంతా కూడా ఇంపాక్ట్ అవ్వక తప్పదు. ఇక్కడ ఒకే ఒక ఆశాకిరణం ఏంటంటే ట్రంప్ ఈ టారిఫ్స్ అన్ని కూడా నెగోషియేషన్ కోసం వాడుతున్నాను, ఆయన ఓపెన్ టు నెగోషియేషన్ ఒక మాట చెప్పారు. ఆయన చెప్పింది చేస్తారో చేయండి చెప్పండి ఉంటారో చెప్పలేం కాబట్టి మనం డిపెండ్ అవ్వలేం. కానీ ఒక రూమ్ అది ఒక్కటే ఉంది. అది అదర్వైజ్ ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఇటువంటి చర్యలే 1930s లో అమెరికాలో కూడా జరిగితే అప్పుడు కూడా టారిఫ్స్ ఇలాగే విధించి లోకల్ గా ఉండే ఫార్మర్స్ కి, వర్కర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తామని ట్రై చేస్తే అది ఇవ్వకపోగా రివర్స్ కొట్టి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయి దాదాపు 4-5 సంవత్సరాల పాటు కోలుకోలేకుండా దెబ్బతిన్న విషయం ఉంది. ఆ పరిస్థితి పునరావృతం అవడానికి అవకాశం గట్టిగా ఉన్నది ఈ సమయంలో. కాకపోతే అంత భయపెట్టడం నా ఉద్దేశం కాదు. నిజానికి చూస్తే ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి అంత బుర్ర లేకుండా, అంటే ఇప్పటికే బుర్ర లేకుండా చేశారు, ఇంకా అంత ఎత్తుకెళ్తారా అనేది యూజువల్ గా సందేహాస్పదం. ఒకవేళ కనుక ఆయనకి డోర్స్ ఓపెన్ చేసి నాతో డిస్కషన్ చేయడానికి రండి అని కేవలం తన ఆధిపత్యమే చూపించాలని కోరికతో ఉంటే ఎక్కువ కంట్రీలు అతనికి ఆధిపత్యం ఇచ్చినా పర్వాలేదు, ఆయన కంట్రీలో ఆయన ఉంటాడు, మన కంట్రీలో మనం ఉంటాం అనుకుని పోయి చేసేస్తారు. అలాగనే జరిగితే ఒడ్డున పడే అవకాశం ఉంది. ఇవాళ ఇండియాలోకి రావడానికి కారణం ఇండియాని స్పేర్ చేశారు. మనకి ఇండియా మీద ఫార్మాస్యూటికల్స్ మీద పన్ను వేయలేదు కాబట్టి మంచిదే అనుకుంటే ఆల్రెడీ ఆయన ఫ్లైట్ ఎక్కి ఫ్లోరిడా వెళ్తూ రాబోతుంది, రాబోయేది కూడా ఎక్కువ రోజులు పడదు, అతి త్వరలోనే ఫార్మాస్యూటికల్స్ అంతు చూస్తాను అనే అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు. దానితో భారతదేశానికి ఏ రకమైన ఫేవరెటిజం లేదు అనుకుని మార్కెట్లన్నీ కుదరలేకపోతున్నాయి. ఇది ఎంత పడిపోవాలంటే 100కి 100 పాళ్ళు పడిపోవక్కర్లా, అనుమానమే లేదు. ఎంత పడిపోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ పడుతున్నాయి ఏంటంటే పుల్ వస్తుంది అంటే అందరం ఎలా పాడిపోతామో ఇక్కడ కూడా అదే. ఏం వస్తుందో తెలియకపోతే అందరికీ భయం ఉంటుంది. అదేదో జరిగిన తర్వాత ఇంతకన్నా జరిగేది లేదు కదా అని మళ్ళీ పెరుగుతాం కూడా జరగడం చాలా సాధారణంగా జరుగుతుంది. ఇండియా పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఇది కొద్ది గొప్ప పెద్ద తుఫాను, చిన్న తుఫాను కాదు, టీ కప్పులో తుఫాను అని చెప్పలేం. కానీ ఇది కూడా ఖచ్చితంగా అంతం కాక తప్పదని మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ప్రసాద్ గారు, ప్రెజెంట్ సినారియాలో ట్రేడర్స్ కే గానీ ఇన్వెస్టర్స్ కే గానీ మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? మీరు కొనుక్కున్న కంపెనీలకి ఈ ట్రంప్ సుంకాల మూలంగా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయని మీకు నమ్మకంగా తెలిస్తే భయపడండి. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని ఊహించుకుని మాత్రం భయపడకండి. పైగా మీ పోర్ట్ఫోలియోలో కనుక ఒక 10 రకాల సెక్టర్స్ ఉండి
10 రకాల 20 కంపెనీలో 30 కంపెనీలో కనుక ఉన్నట్లయితే అన్ని కంపెనీలు ప్రభావితమయ్యే అవకాశం 100లో 1% కూడా ఉండదు. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోర్ట్ఫోలియో మొత్తం గురించి కంగారు పడకూడదు, అమ్ముకోకూడదు. కాకపోతే మిడిమిడి జ్ఞానంతో అక్కడ ఏదో ఫార్మాస్యూటికల్స్ అనగానే మీ ఫార్మాస్యూటికల్స్ అమ్ముకోవడం, అక్కడ ఏదో స్టీల్ అనగానే స్టీలు, ఆటో అనగానే ఆటో అలా అమ్ముకునే ప్రయత్నం చేయకుండా కొద్దిగా సంయమనం పాటించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని విశదీకరించిన తర్వాత పరిశీలించి నిర్ణయించుకోవడం మంచిది. అంత నిర్ణయించుకున్నా కూడా వెంటనే ఏమవలసిన అగత్యం లేదు, రాదు అన్న నమ్మకం. అందువల్ల భయపడటానికి ఇది సమయం కాదు, ఆలోచించడానికి వెయిట్ చేయడానికి మాత్రమే సమయంగా భావించాలి. రైట్. అలాగే సేఫెస్ట్ సెక్టర్స్ ఏవి అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఇందులో ఎప్పుడు కూడా వాళ్ళతో సంబంధం లేని సెక్టర్స్ అన్ని కూడా సేఫ్ అమ్మా. ప్రస్తుతానికి బ్యాంకింగ్ సెక్టర్ కనుక చూస్తే మన బ్యాంకులు ఎప్పుడు అమెరికా వాళ్ళకి డబ్బులు వస్తావు, అమెరికా వాళ్ళ డబ్బులు వచ్చి మన బ్యాంకులో డిపాజిట్ గాను కూర్చోవు. ఆ బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్ అనేది మన ఇండియాలో ఉండే కస్టమర్స్ కే ఉండేది కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఖచ్చితంగా సేఫ్. ఇవాళ మార్నింగ్ చూస్తే ఫార్మాస్యూటికల్ సేఫ్ అనుకున్నాం, అంతలోనే బాంబు పేలింది కాబట్టి ఫార్మాస్యూటికల్ సేఫ్ అని చెప్పకూడదు. అలాగే ఇండియాకి ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి ప్రొటెక్షనిజం జరుగుతున్న ప్రపంచంలో మన దేశం ఖచ్చితంగా ఆయుధ సంపత్తి పెంచుకోవడానికి ఖచ్చితంగా పనిచేసి తీరాలి. అలా జరగాలి అంటే డిఫెన్స్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ప్రాస్పెక్ట్స్, ఆర్డర్లు వచ్చి తీరతాయి. మన దేశం దగ్గర నుంచి అమెరికా ఎంత ఆ పెత్తందారి పోకట్లు చూపిస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర కొనే కన్నా ఆయుధాలు వేరే కంట్రీ నుంచి కొనుక్కోవడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తాయి. కొద్దిగా గొప్ప స్టెబిలిటీ ఉంటుందన్న నమ్మకంతో అలా భారతదేశానికి డిఫెన్స్ లో అపారమైన అవకాశాలు రాబోతున్నాయి. అందువల్ల డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న షేర్లలో ఏదైతే పనితీరు బాగానే చూపించి రేట్లు ఇంకా బాగా పెరగలేదో లేదా అంతకు ముందు పెరిగినా బాగా తగ్గిపోయాయి అవి కొనుక్కోవాలి. అలాగే రైల్వే సెక్టర్ కూడా మన భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్తూ ఉన్నాం. ఆల్రెడీ మనకు ప్రభుత్వం కూడా చేస్తుంది. డిఫెన్స్, రైల్వేస్, బ్యాంకింగ్ ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే ప్రతి మనిషి ప్రతి జీవితంలో ప్రతిరోజు వాడే ఎఫ్ఎంసీజీ గుడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఏ మాత్రం దానిలో కోతపడే అవకాశం, సేల్స్ లో కానీ ప్రాఫిట్ లో కానీ పెద్దగా కోతపడే ప్రమాదం లేదు. అందువల్ల ఈ 4 సెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి ఆలోచించాలి. ఆఖరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, సిమెంట్ అయినా, స్టీల్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, ఏదైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ బిల్డింగ్ లో ఉన్నాయో వీటికి కూడా అమెరికా నుంచి చేయమని ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసాద్ గారు, ఈ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.